హోలీ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ ఉందండి. రంగు పూసాక ఎవరెవరో తెలియదండి, మనకి అందరూ ఒకటేలా కనిపిస్తారు. అప్పుడే మనము ఆనందంగా అందరితో రంగులు పంచుకుంటూ చక్కగా హోలీని చేసుకోగలుగుతాం. మనం ఎప్పుడైతే వ్యక్తిని వ్యక్తిగా, మనిషిని మనిషిగా గౌరవిస్తామో, వారికి మన దగ్గర ఉన్న ఆనందాన్ని పంచుతామో, వారి దగ్గర నుండి ఆనందాన్ని చూసి మనం ఆనందపడతామో, అప్పుడే మనం నిజమైన మనుషులం అవ్వగలుగుతామని. ఎప్పుడైతే వ్యక్తి కాకుండా వ్యక్తి వెనకాలన్న ట్యాగ్స్ ని గౌరవిస్తామో, వాటిని ముఖ్యత్వాన్ని ఇస్తామో, అప్పుడు సమానత్వము అనేది ఈ ప్రపంచంలో మనం చూడలేము. ఎంతో ఆధ్యాత్మికంగా రంగులన్నీ భగవానుడికి సమర్పణ చేసి ఆ రంగులతో హోలీ ఆడండి జాగ్రత్తగా. మనకి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన రోజు కూడా హోలీయే. ఇవన్నీ ఆర్గానిక్ కలర్స్ అండి. చక్కగా బీట్రూట్తో, పసుపుతో, ఆకుకూరలతో, పుష్పాలతో చేసింది. ఇలా చేసుకొని మీరు కూడా హోలీ చేసుకోండి. హరే కృష్ణ.